శోభన్, నాని నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ 2 ఏళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం 80 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మీడియం బడ్జెట్ గా విడుదలైన మ్యాడ్ స్క్వేర్ ఈ రేంజ్ విజయాన్ని సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించినప్పటికీ ఆ చిత్రానికి ఎలాంటి సక్సెస్ సెలబ్రేషన్స్ చేయలేదు. దీంతో మ్యాడ్ స్క్వేర్ కోసం భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నెల 4న హైదరాబాద్ లో భారీ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ మరింత హాట్ టాపిక్ గా మారనుంది. హైదరాబాద్ లో జరగనున్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారట. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రాన్ని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది నాగవంశీ కావడంతో సెలబ్రేషన్స్ కు వస్తున్నారనుకున్నారు అంతా. అయితే తన భార్యకు స్వయాన తమ్ముడైన నాని నితిన్ కూడా మరో కారణంగా నిలిచాడు. మ్యాడ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన నాని నితిన్ మ్యాడ్ సిరీస్ తో పాటు ఐ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ ను అందుకొని తన సత్తా చాటుకున్నాడు. ఒక విధంగా మ్యాడ్ స్క్వేర్ క్లైమాక్స్ లో నాని నితిన్ ను మెయిన్ హీరోగా ప్రొజెక్ట్ చేయడంతో తనకు మైలేజ్ కూడా బాగా పెరిగింది. మొదట్లో ఈ చిత్రం వీకెండ్ మూవీ అని ప్రొజెక్ట్ చేసినప్పటికీ వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్షన్స్ ను సాధిస్తూ తన సత్తా చాటుకుంది. ఇక రీసెంట్ గా జపాన్ లో దేవర ప్రమోషన్స్ ను పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని ఫోటో షూట్స్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా వార్ 2 తో పాటు డ్రాగన్ మూవీస్ తో బిజీగా ఉన్నాడు.